ఆదికాండం 27వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడైన యాకోబుని చూచి, చాలండి, లెట్స్ జస్ట్ టేక్ ఎ బ్రేక్ హియర్. ఇక్కడ ఇస్సాకు కళ్ళు సరిగ్గా కనపడవు, వయసు చేత, తక్కువ వయసు ఏం కాదు. అయితే నువ్వు మంచి భోజనం పట్టుకురా, అది తిని నిన్ను ఆశీర్వదిస్తానంట. చూసారా? సో ఎవరికి ఇష్టమైన భోజనం పెట్టడం అనేది, సో ఫీడింగ్ ఈజ్ సంథింగ్ గుడ్, ఇట్ అట్రాక్ట్స్ ఎ బ్లెస్సింగ్. యు సీ దాట్? సో ఫీడింగ్ ఈజ్ ఎ గుడ్ జాబ్. ఫీడింగ్ ఫుడ్ ఈజ్ ఎ గుడ్ జాబ్. వెన్ యూ ఫీడ్ ద పోర్, feed the orphans, feed the needy, there is a blessing that you attract. చూసారా? సో మీరు మీ లైఫ్లో, ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, యూ షుడ్ మేక్ ఫీడ్ ద హంగ్రీ అనేది ఒకటి పెట్టుకోవాలి పర్సనల్గా. సో ఫీడింగ్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్. యు సీ దట్? వెనెవర్ యూ ఫీడ్ సంబడి, that's a blessing. So apart from your tithes and offerings, and you know, this should be added to your account. Okay? ఎందుకంటే యేసు ప్రభు వారు కేవలము దశంభాగాలే కాదు, కానుకలే కాదు, నేను ఆకలి కొని ఉన్నా నాకు అన్నం పెట్టామంటాడు. చూసారా? అంటే దట్స్ ఆల్సో అన్ యాడెడ్ బెనిఫిట్. ఓకే, సో యూ క్యాన్, అంటే మొత్తం ఏదో పెద్ద పెద్ద గిన్నెలు వండి అని కాదు, డైలీ 1 packet food. Okay, yeah, 1 packet of food every day. Many restaurants here and there and here, nice biryani and give to a beggar. వాడికి అందరూ చెద్దన్నము, పాసిపోయిన అన్నము, రాత్రి అన్నము, మిగిలిపోయినవి గ్రేవీలు పడేస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ ఫీడ్ దెమ్, ఐఎమ్ టెల్లింగ్, ఓకే, దెన్ దిస్ యూ కెనాట్ లీవ్ దిస్, మేక్ ఇట్ ఎ హ్యాబిట్. నీకు సామాన్య క్రైస్తవుడికి తేడా ఉంటుంది. గాడ్ విల్ డిఫరెన్షియేట్ యూ. He will pick you up and call you. Okay, ఫోర్స్ఫుల్గా చేసామనుకోండి, కొన్ని రోజులు చేసి ఆపేస్తారు. లెట్ ఇట్ బి అన్ ఇన్హరెంట్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ హార్ట్. సో ఎందుకు చెప్తున్నానంటే దిస్ షుడ్ బి అన్ ఇన్హరెంట్ క్వాలిటీ ఆఫ్ యువర్స్. చూద్దాం 6 నుంచి. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబుని చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడని ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన యెడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొనను అని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చెనుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమీ నా కుమారుడా, నీవెవరు అని అడిగెను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. చాలా యాకోబు మోసం చేశాడు అని అనుకునేవారు. ఎంతమంది ఇప్పటికీ నమ్ముతున్నారు యాకోబే మోసం చేశాడు? హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దట్ జాకోబ్ చీటెడ్ ఐజాక్? ఇక్కడ యాకోబు ఒక మాట అంటాడు, చూడండి. లెట్స్ స్టడీ హియర్ 27:11. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన యెడల నా మీదికి శాపమే కాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. ఈ మాట ప్రకారం చూస్తే ఇక్కడ
యాకోబు మోసం చేయడానికి రెడీ అయ్యాడా అవ్వలేదా? వాజ్ జాకోబ్ రెడీ టు డిసీవ్ ఆర్ నో? నో, నేను మోసం చేయను మమ్మీ, అమ్మ చెప్తున్నా నేను చేయను అంటున్నాడు. అమ్మ నేను మోసం చేయను, నువ్వు చెప్తున్నా. ఐ విల్ నాట్ చీట్. సో జాకోబ్ ఈజ్ నాట్ ఏ చీటర్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? సో జాకోబ్ ఈజ్ నాట్ ఏ చీటర్. అమ్మ ఒకవేళ మోసం చేస్తే ఏమొస్తుందని తెలుసు? శాపం. అయినా తెలిస్తే శాపం వస్తుంది, తప్పిది, నేను చేయను అంటాడు. ఎవరికి? తన తల్లికి చెప్తున్నాడు. మరి ఎందుకు యాకోబు మోసగాడు అంటారు అందరూ? పోనీ మోసగాడు అనుకున్నారు అనుకోండి, ఎందుకు చాలామంది యాకోబు అని పేర్లు పెట్టుకుంటారు? ఎంతమంది యాకోబులు ఉన్నారో తెలుసా? ప్రపంచం అంతా చాలామంది ఉన్నారు యాకోబులు. కొంతమంది లాజరస్ అని పెట్టుకుంటారు, కరెక్టే. మరి ఇప్పుడు లాజరస్ అంటే ఇప్పుడు చాలామంది లాజరస్లు ఉన్నారు, ఓకే. మరీ లాజరస్ గజ్జిగురుపులతో ధర్మదగ్గర అడుక్కు తింటుంటే ఆ పేరు ఎందుకు పెట్టుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక పేరు దొరికితే పెట్టేసుకోవడం. అసలు ఒక రకంగా చూసుకుంటే ఆ పేరులో మోసగాడు ఉంది, కానీ యాకోబు ఇక్కడ మోసగాడు కాదు. కానీ ఇక్కడ తల్లి ఏం చేస్తుంది? ఆ శాపం నా మీదకి వస్తుంది, నా మీదగా వచ్చిన గాక అంటుంది. సరే, రెబెక్కా మీదకి వస్తుందా ఈ శాపము? ఎంతమంది యాకోబు శాపము రెబెక్కా మీదకి వచ్చిందని నమ్ముతున్నారు? కరెక్టే, ఒక రకంగా ఆమె నా మీదకి రమ్ము అంటుంది. చూడండి ఇజ్రాయేలీలు ఏమంటారో తెలుసా? పిలాతు చేతులు కడుక్కొని ఈయన నిర్దోషి, ఆ ఆవిడ చెప్తుంది, బాబు ఈయన ముట్టుకోక నువ్వు, నాకు రాత్రి కల వచ్చింది, ఈయన కొంచెం ఏదో పరిశుద్ధుడిగా దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నట్టున్నాడు, నువ్వు కొంచెం జాగ్రత్తగుండు ఈయన విషయమై అని అంటే, అతడు భయపడుతూనే చేతులు కడుక్కొని ఈయన రక్తము నా మీదకి రాదు, నేను ఈయన విషయమై నిరపరాధుడు అంటే, అప్పుడు ఇజ్రాయేలీలు ఏమంటారు తెలుసు? అప్పుడు దాకా హోసన్నా హోసన్నా అని మొక్కలేసి బట్టలేసి మరి ఒలివ కొమ్మలు పట్టుకొని డ్యాన్స్ చేసిన వాళ్ళు కొంతమంది ఆ రక్తాన్ని మా మీదకి రమ్ము అంటే మిగిలిన వాళ్ళు కూడా ఏమంటారు? ఆ రక్తాన్ని మా మీదకి రాని అంటారు, సిలివేసేయండి అంటారు. చూసారా? ఆ తర్వాత చూస్తే రోమియోలు వచ్చి రాయి మీద రాయి లేకుండా ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేస్తారు. ఎవరికైనా అర్థమైందా? కొన్ని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ మీరు చూస్తే అయితే రెబెక్కా మీదకి శాపం రావాలా? అవునా కదా? రెబెక్కా మీదకి శాపము ఎందుకంటే నా మీదకి వచ్చిందా, కానీ ఆమె కొడుకు చేత మోసం చేయించింది. అసలు ఎందుకు చేయించింది? రెబెక్కాకి ఇద్దరు కొడుకులే కదా, పెద్దోడు కొడుకే. మరి అసలు యాక్చువల్గా మరి ఇస్సాకు ఎందుకు మరి ఏసావుకే ఇస్తానంటున్నాడు ఆశీర్వాదం? సగం చేయొచ్చు కదా, 50-50%. కానీ ఆచారబద్ధంగా దేవుని యొక్క ఆ కాలంలో ఇచ్చే ప్రణాళిక ప్రకారం జ్యేష్ఠ కుమారుడికి మొదట ఆశీర్వాదం వస్తుంది, ఫస్ట్ బార్న్. ఎవరికైనా తెలుసా ఇది? ద ఫస్ట్ బార్న్ విల్ ఇన్హెరిట్ ద మేజర్ బ్లెస్సింగ్ బిబ్లికల్. ఓకే, మొదటి పుట్టిన కుమారుడికి ఆశీర్వాదం వస్తుంది. అయితే మరి రెబెక్కా మీదకి శాపం వస్తుందా లేదా అని మనం చూద్దాం ఒక్కసారి. ఓకే, లెట్ us స్టడీ 19. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావు అను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరమే, కాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. నేనే అన్నాడు. 24 వచ్చి ఏశావు నా కుమారుడు నీవేనా అంటే, ఇంతకీ ఇక్కడ మనం చూస్తే మోసం అయితే జరిగింది. మోసం జరిగిందా లేదా? ఇస్సాకుకు మోసం జరిగింది. ఎవరికి జరిగింది? ఇస్సాకుకి మోసం జరిగింది. ఓకే, యాకోబు మోసం చేశాడా? ఒక రకంగా చూస్తే అతడు చేయకూడదు అని అనుకున్నాడు, కానీ తల్లి చేయించింది అన్నట్టుంది. అవునా కదా? తల్లి చేయించింది అన్నట్టుంది. మరి తల్లి మీద అలా చేసినందుకు శాపం తల్లి మీదకి వస్తుందా? లేకపోతే ఇస్సాకు మరి ఆ కళ్ళు చూడకపోవడం ఒక శాపమా? అది ఆ కుటుంబానికి శాపం వచ్చిందా? రెబెక్కా కారణమా? అదైనా కూడా ఎందుకు ఒప్పుకోవాలా యాకోబు? ఇవన్నీ వస్తాయి కన్సిడరేషన్స్. సరే, ఇక్కడ ఏమంటాడు? నేనే అంటాడు. చూద్దాం, లెట్ us స్టడీ. అంతటా అతడు, అది నా యుద్ధకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను.
అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములు నీకు దాసులగుదురు, దేశములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలుకవై ఉండుము, నీ తల్లిపుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక. ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం వచ్చేసింది. ఇస్సాకు మోసపోయాడు, ఆశీర్వదించేశాడు. లెట్ us read now verse 30. ఇస్సాకు యాకోబును దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి తెచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరివని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను, ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు, అట్లయితే వేటాడిన భోజమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. చాలు, లెట్ us study some stuff here. ఓకే, ఇప్పుడు కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. లెట్స్ గో టు ద బ్యాక్గ్రౌండ్. అతనికి పేరు తగినట్లే చేశాడు, 2 సార్లు మోసం చేశాడు అని చెప్పి ఉంది. చూద్దాం, లెట్ us see. ఒకసారి ఆదికాండం 25-29 నుంచి చదువుదాం. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుము అనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ మనం చూస్తే ఇక్కడ శోధనలు జయించువాడు ధన్యుడు. యూ విల్ బి టెస్టెడ్ బిఫోర్ ద బ్లెస్సింగ్ కమ్స్ టు పాస్. దేవుడు అబ్రహాంని టెస్ట్ చేశాడు, ఈవెన్ యేసుప్రభుని కూడా టెస్ట్ చేశాడు. ఎవ్రీ బిలీవర్ విల్ బి టెస్టెడ్. గుర్తుపెట్టుకోండి, ఒక వాగ్దానం ఉందంటే ఆ వాగ్దానం ముందు నీకు పరీక్ష ఉంటుంది. ఇక్కడ నిజంగా గాడ్ ఈజ్ ఎ ప్యాషనేట్ గాడ్ ఫర్ ప్యాషనేట్ పీపుల్. మరి ఈ వాగ్దానం మీద నీకు ఎంత ఆశ ఉంది అనే దాని మీద ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఏమైనా వరం అడుగుతున్నావా, ఈ వరం మీద నీకు ఎంత ఆశ ఉనే దాని మీద వరం వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి మెజర్డ్ అండ్ గివెన్ టు యూ బేస్డ్ ఆన్ ద డిజైర్. ఇక్కడ ఏసావు ఇచ్చేశాడా, యాకోబు మరి దొంగిలించాడా? ఏసావే ఇచ్చేశాడు. ఎర్రటి చిక్కుడుకాయ గురించి అమ్మేస్తాడా? ఎవరైనా చిక్కుడుకాయ కూరకు, కొంచెం రొట్టె చిక్కుడుకాయ కూరకి జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తారా? అంటే జ్యేష్ఠత్వం పట్ల చిన్న చూపు యాకోబుకుందా, ఏసావుకుందా? ఏసావుకుంది. జ్యేష్ఠత్వం వల్ల వచ్చు ఆశీర్వాదము ఎంత ముఖ్యమైనది అని దాని మీద ప్రేమ, విధేయత, దాని మీద ఆశ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఉంది? యాకోబుకి ఎక్కువ ఉంది. ఆశ గల ప్రాణమును యెహోవా తృప్తిపరచను. అంటే యాకోబు తన ఇంట్లో ఉండి తల్లి మాటలు, తండ్రి మాటలు, ఆ తండ్రి అబ్రహాము మాటలు అన్నీ విని, ఓహో ఆశీర్వదింపబడితే ఇలా జరుగుతుందా, రాజులా లోబడతారా, ఇలాగ నుయ్యలు మూసేసినా ఇలాగా ఒక దేశము కంటే గొప్పగా బ్లెస్ అవుతారా అని దాని పట్ల ఆశ పెంచుకున్నాడు యాకోబు. ఈ ప్రాంతంలో ఒక స్త్రీకి నువ్వు ఇవ్వక, నువ్వు వెళ్ళి
నా సహోదరుల నుంచి ఒకటి పట్టుకురా, ఈ కనానీ స్త్రీని నువ్వు చేసుకోకూడదు, నా కొడుకు అయితే నువ్వు ఇవ్వడానికి వీలు లేదని చెప్తాడు అబ్రహాం. ఇస్సాకు కూడా అలాగే ఉంటాడు, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏసావు ఇలా కాదు, ఆ వేటలో మరి చూసుకుంటూ వెళ్ళి ఒకళ్ళని చేసుకుంటాడు. ఓకే, తను చూశాడు. ఓకే, తనేంటి విశ్వాసముని బట్టి కాదు, కనుచూపుని బట్టి వెళ్ళేవాడు. ఎర్రటి కూర ఎర్రగా ఉంది అనుకొని జ్యేష్ఠత్వాన్ని చేశాడు. ఈ అమ్మాయి బాగుంది, ఎంత అందంగా ఉందో. విశ్వాసం, ఫెయిత్ అన్ని తర్వాత. ఓకే, దేవుడి చిత్తం, మనిషి చిత్తం తర్వాత పెళ్లి చేసేసుకున్నాడు. అలా ఇద్దరిని చేసుకుంటాడు. ఎవరు? ఏసావు. అంటే అతను విశ్వాసాన్ని బట్టి వెళ్ళే మనిషి కాదు, కనుచూపును బట్టి వెళ్ళేవాడు. సో వెన్ యు ఆర్ వాకింగ్ బై సైట్, మనీ ఈజ్ యువర్ గోల్, బ్యూటీ ఈజ్ యువర్ గోల్, పొజిషన్, ఫ్లెష్, ప్రైడ్, లోకములో అంటే కనుచూపు బట్టి వెళ్తూ తను విశ్వాస సంబంధమైన వాటిని, అంటే అందరూ చదువుకుంటారు, నేను చదువుకోవాలి, అందరూ డబ్బులు సంపాదించారు, నేను డబ్బులు ఇప్పించారు, అందరు తెల్లగొండాలి, నేను తెల్లగొండాలి. ఓకే, కనుచూపును బట్టి. దిస్ మ్యాన్ వాజ్ మూవింగ్ బై సైట్. యాకోబేమో విశ్వాసంతో నడుచుకుంటున్నాడు. అదొక మాటే కదా, బ్లెస్సింగ్ అంటే ఏమొస్తుంది, ఒక మాట ఇస్తాడేమో, మేబీ ఏ వర్డ్. ఇప్పుడు చెప్పండి, ఈసావు తుణీకరించాడా, యాకోబు మోసం చేశాడా? ఇప్పుడు రెబెక్కా తప్పు చేసిందా, ఏసావు తప్పు చేశాడా, యాకోబు తప్పు చేశాడా? ఎవరు కరెక్టు, ఎవరు రాంగ్? 3 రోల్స్. ఈసావు తప్పు చేశాడా? ఈ తప్పు ఎవరిది? ఈసావుదా, యాకోబుదా, రెబెక్కాదా, ఇస్సాకుదా? హూజ్ రాంగ్ ఇస్ దిస్? ఎవరిది తప్పు? ఓకే, యు కన్ఫ్యూజ్డ్ నౌ? గుడ్. అసలు ఎవరిది తప్పు అంటే అబ్రహాము తప్పు. ఎందుకు? నమ్మలేదు కనుక. ఓకే, తన ఇంట్లో ఒక విశ్వాసిని, ఒక నిబంధన గల స్త్రీని, ఒక నిబంధన లేని స్త్రీని పెట్టుకున్నాడు, ఇద్దరిని పెట్టుకున్నాడు. కాబట్టి అబ్రహాముకి మళ్ళా ఇస్సాకుకి ఇద్దరు వచ్చారు. 2 things. One is a heathen, one is a believer. So he is fighting his father's battles. తండ్రి యుద్ధాలను చేస్తున్నాడు. He is fighting a generational curse. ఇద్దరు కొట్టుకుంటున్నారు. మీరు చూస్తే ఇస్సాకు, ఇష్మాయేల్ ఇద్దరు కొట్టుకునేవారా? ఇద్దరు ఏడిపించుకునేవారా లేదా? మాకర్స్, they were mocking each other. సరే, హగర్కి సారాకి పడేదా? ఇద్దరికి పడేది కాదు. ఇద్దరు భార్యలకి పడేది కాదు, ఇద్దరు పిల్లలకి పడేది కాదు. ఇప్పుడు అదే విత్తనము ఇప్పుడు ఇస్సాకులోకి వచ్చింది. ఇప్పుడు ఇస్సాకు ఇద్దరు పిల్లలకి పడట్లే. బ్యాటిల్ అండ్ బ్యాటిల్ అండ్ బ్యాటిల్. మన శరీరంలో అంతే, ఆత్మ శరీరము ఫైటింగ్ అండ్ ఫైటింగ్. ఇవన్నీ ఎందుకంటే నేర్చుకోవడానికి. అందుకనే మనం ఏదైనా ఒక పొరపాటు చేసే ముందు ఆలోచించాలి, దాని ఫలితం ఎలాగుంటుంది. ఈజ్ ఇట్ బై ఫెయిత్ ఆర్ ఈజ్ ఇట్ బై సైట్? యూ క్యాన్ జస్ట్ డూ ఎవ్రీథింగ్. ఏది పడితే చేసేయడానికి యు ఆర్ నాట్ ఫ్రీ. ఎంతమందికి అర్థమవుతుంది? గ్రేస్ ఈజ్ నాట్ చీప్. ఎందుకు కృప చీప్ కాదు? ఇంత గొప్ప తరతరాలు వెళ్ళే శాపాన్ని తీసేసింది కృప. పాపము ఒక తరాన్ని నుంచి ఇంకో తరాన్ని నుంచి ఇంకో తరానికి ఇలా బాధ పెడుతూనే ఉంది. చూసారా? ప్రెగ్నెంట్ అయితే గొడవ కడుపులో. ఏంటి కొట్టుకుంటున్నారంటే 2 దేశాలు. ఎవరు? ఒకదేమో సారా అవుతారు, ఇంకోటేమో హగర్ అవుతారు. ఆ నిర్ణయం ఎవరిది? ఇద్దరిది. అబ్రహాముది, ఇద్దరిది. ఓకే, సో యు సీ దట్ నౌ హౌ థింగ్స్ ఆర్ ఎఫెక్టింగ్ దెమ్. ఇక్కడ ఎవరిది తప్పు? అందరిది తప్పుగానే ఉంది. ఏసావు అలా చేస్తే తల్లి సవరించాలా? తనకు వచ్చేటట్టే చేయాలా? ఓకే, అసలు ఇస్సాకు చెప్పాలా, అరే బాబు ఇలా పొరపాటు జరిగింది, నువ్వు ఇలా చేయకూడదు అని ఇస్సాకు చెప్పాలా? యాకోబేమో అన్నదే కదా, సరే అన్నకే ఇచ్చేద్దాం, అన్నకి ట్రైనింగ్ ఇద్దాం మళ్ళా అంటే లేదు. కానీ దేవుడికి ఇష్టం లేదు ఈసావుకి ఇవ్వడం. ఎందుకంటే ఎవరు దేవుని గణపరుస్తారో వారిని గణపరుస్తాడు. ఆయన లైట్ తీసుకుంటే ఇష్టం ఉండదు. మీరు చూస్తే హెబ్రూల్లో ఒక మాట ఉంటుంది రండి. ఒక రకంగా చూస్తే దేవుడే ఇతడు తుణీకరించాడు అన్నటువంటి. లెట్స్ గో టు హెబ్రూస్ 12:15. హెబ్రూలు 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకో. సో గాడ్ ఈజ్ యాంగ్రీ. దేవుడు ఏసావుని తిరస్కరించాడు.
నన్ను పూటకూటకు అమ్మేస్తాడా, నా ఆశీర్వాదానికి అసలు విలువ లేదా వీడికి అని చెప్పి అక్కడ చూస్తే భ్రష్టుడు, వ్యభిచారి అని అక్కడ మరి he got these 2 titles. So this man has really dishonored God. Next verse. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. సో లిమిట్స్ దాటిపోయాడు ఏసావు. ఇప్పుడు చెప్పండి, యాకోబు మోసం చేశాడా, ఇస్సాకు తప్పు చేశాడా, అబ్రహాం సరే ఎవరో చేసి ఉండొచ్చు, ఫైనల్గా మరి దేవుణ్ణి తిరస్కరించేసాడంత పని చేసింది ఎవరు? ఈసావే కదా. యాకోబు పేరు మోసగాడేమో, ఒక రకంగా చూస్తే మోసం చేశాడు, యాకోబుది నెరవేరింది. ఓకే, ఇస్సాకు యొక్క బలహీనత నెరవేరింది, రిబక్క యొక్క పార్షియల్ ప్రేమ నెరవేరింది, పార్షియాలిటీ, అబ్రహాము తప్పు నెరవేరింది. ఇదంతటికీ కారణం అవ్వ. ఓకే, పండు తిన్నది. అసలు దేవుడు అలా ఎందుకు చేయాలా, ఎక్కడికో వెళ్ళిపోతాం కాబట్టి ఇదంతా ఆపేసి ఓకే దీని నుంచి మనం నేర్చుకుందాం. వి విల్ లెర్న్. ఒకళ్ళొకళ్ళు నిందించుకునే వస్తుంది, వాడే మా అత్త, మా ఆయన, మా తమ్ముడు, మా అక్క, మా తాత, మా ఇంటి పక్కోడు, ఎదురింటోడు, వదిలేసే, జరిగిందే జరిగిపోయింది. ఎవడైనా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి. సో build again, be blessed and go ahead. ఓకే, కృప, యేసుప్రభు వారి రక్తం ఎంత పవర్ఫుల్లో చూడండి. ఓకే, పాపము ఎంత ఘోరమో చూడండి. మళ్ళా ఎతుకుదామన్నా దొరకలేదంట. మళ్ళా ఏసావు కన్నీరు కార్చి, అంటే ఎందుకంటే చూసారా ఎందుకు దొరకలేదు, వాయ్, ఎందుకు ఏసావుకి దొరకలేదు? పాత నిబంధనలో ఉన్నాడు, ఈజ్ ఇన్ ద ఓల్డ్ కవెనెంట్. కొత్త నిబంధన కృప ఎంత శక్తివంతమైంది, ఎంత కనపడుతుంది. గ్రేస్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్. Lord, let this fresh anointing come on this day, overtaking of blessings on their life, in every area of their life. I prophesy in Jesus' mighty name. Heal their body. ఇప్పుడే వారి ఎముకలను, నరములను, కండరములను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. Lord, heal them, deliver them completely, oh Lord. వారి ఎముకలను, కండరములను, నరములను ముట్టి స్వస్థపరచండి. బలహీనతను, వృద్ధాప్యములో కూడా యవ్వన బలాన్ని వారికి తెచ్చమని ప్రార్థిస్తున్నాను ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎవరైతే ఆర్థికంగా ఇరుక్కుపోయారో, అప్పుల్లో కూరుకుపోయారో వారికి సమృద్ధిని దయచేయండి. ఎవరైతే బలహీనతల్లో, పాపంలోంచి బయటికి రాలేకపోతున్నారో వారికి పరిశుద్ధ హృదయాన్ని దయచేసి వారి స్వభావ సిద్ధంగా వారికి జయించే సామర్థ్యాన్ని దయచేయండి. ప్రార్థనాపరులుగా మార్చండి. వాక్యాన్ని ధ్యానించే వారిగా వారిని ఆశీర్వదించండి. ప్రతిరోజు అనుదిన ఆహారాన్ని వారు చూచి పొందుకునే కృప దయచేయండి. నాజరేయుడు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.